రాంగ్ అని అనను. కాకపోతే చాలామంది ఆర్మీ వాళ్ళకి తగిన డిజర్వింగ్ రెస్పెక్ట్ ఇవ్వరు. ఎస్పెషలీ పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఎస్పెషలీ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ కానివ్వండి. ఒక ఆర్మీ సోల్జర్ ఇంటికి వచ్చాడు అంటే 6 నెలలకి ఒకసారి వస్తాడు. 4 నుంచి 6 నెలల మధ్యలో ఒకసారి లీవ్ దొరుకుతుంది. అది 15 రోజులు అవ్వచ్చు, 10 రోజులు అవ్వచ్చు, నెల రోజులు కూడా అవ్వచ్చు. వెనెవర్ ఆర్మీ సోల్జరు ఒక గవర్నమెంట్ ఆఫీసర్ దగ్గర దరఖాస్తు తీసుకొచ్చాడు అంటే తను పూర్తిగా మీ మీదే డిపెండ్ అయ్యింది. ఎందుకంటే తను 15 రోజుల తర్వాత 10 రోజుల తర్వాత తిరిగి వెళ్ళిపోవాలి. సో మోస్ట్ ఆఫ్ ది పోస్టింగ్స్ కూడా ఎలా ఉంటాయంటే మ్యామ్, రావడానికి 3 రోజులు, పోవడానికి 3 రోజులు, 15 రోజులు సెలవులు, 6 రోజులు ట్రావెల్లోనే వెళ్ళిపోవాలి. సో ఇంత పెయిన్ ఉంది యాజ్ ఎ ఆర్మీ సోల్జర్కి. సో వెనెవర్ అన్ ఆర్మీ సోల్జర్ మీ దగ్గర ఒక అప్లికేషన్ తీసుకొని వస్తే మీరు తన్ని హెల్ప్ చేసే కెపాసిటీలో ఉంటే మాత్రం ఖచ్చితంగా తనకి హెల్ప్ చేయాలి. డెఫినెట్లీ ఈ వీడియో చూసి చెయ్యాలి. ఎందుకంటే మనందరికీ ఆ బాధ్యత ఉంది. ఎందుకంటే తను వీళ్ళందరినీ వదులుకొని మన దేశ సరిహద్దుల్ని కాపాడు. యాజ్ ఎ గవర్నమెంట్ ఆఫీసర్ కానీ, హై ర్యాంక్లో క్లర్క్ కానీ, నువ్వు రోజు ఇంటికి వెళ్తున్నావు, నువ్వు నీ పిల్లల్ని వెదుగుతూ చూస్తున్నావు, తను అది చూడలేకపోతుంది. బికాస్ హీఈస్ సర్వింగ్ యువర్ మదర్ ల్యాండ్. సో వీ షుడ్ డూ ఎవ్రీథింగ్ పాసిబుల్ టు హెల్ప్ దట్. సో ఇదొక్క పనిష్మెంట్ సోల్జర్కి ఎప్పుడు, అంటే నా దేశమే నన్ను ఏడిపిస్తుంది అన్న ఫీలింగ్ సోల్జర్కి ఎప్పుడు కలగనివ్వు. అంటే ఇట్ విల్ కిల్ ద స్పిరిట్ ఆఫ్ ది సోల్జర్ టు సర్వ్. అది మన దేశానికి మంచిది. కొంచెం మారిందా ఇప్పుడు? అంటే మన బిహేవియరిజం మ్యామ్, అంటే నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అమెరికా యాజ్ అ కంట్రీ వాళ్ళని మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ అనుకుంటారు. అక్కడ ఎలా అంటే మ్యామ్, ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్పోర్ట్లో ఒక సోల్జరు యూనిఫామ్ వేసుకొని ఎక్కడికో వెళ్తారు. ప్రతి ఒక్కరు ఆయన్ని దాటినప్పుడు ఆయన్ని సెల్యూట్ చేస్తారు. బికాజ్ హీఈస్ సర్వింగ్ మై కంట్రీ. ఆ స్పిరిట్ మన దగ్గర లేదు. ఎందుకు రాలేదు అంటే ఫర్ సమ్ రీజన్స్. నేను ఇక్కడ పొలిటికల్ లీడర్షిప్ని బ్లేమ్ చేస్తాను. పొలిటికల్ లీడర్షిప్ ఆర్మీ మీద ప్రజలకి ఒక పాజిటివ్ మైండ్ సెట్ తీసుకురావడంలో విఫలం. ఇది మనం చేసిన చాలా పెద్ద తప్పు. అందుకే ఈరోజు యూత్ ఈజ్ నాట్ విల్లింగ్ టు జాయిన్ ది ఆర్మీ.